వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడవలి వారి వంట. ఈ వ్లాగ్ ఏంటబ్బా అనుకుంటున్నారా? ఈ వ్లాగ్ ఏంటంటే ఫ్యామిలీ డేనా అంటే ఫ్యామిలీ డేనే. ఎందుకంటే మనకున్న బిజీ లైఫ్లో ఒక్కరోజైనా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలన్నమాట. సో మేమైతే మాల్కి వచ్చేసాము. ఇది గ్రౌండ్ ఫ్లోరు. మాల్ మొత్తం 3 ఫ్లోర్స్ ఉంటుంది. 2 వేస్లో మనం పైకి వెళ్ళొచ్చు, కిందకి రావచ్చు. ఎక్స్లేటర్ కావచ్చు, లేకపోతే లిఫ్ట్ కూడా ఉంటుంది. మీకు భయం అనిపిస్తే ఎక్స్లేటర్, లిఫ్ట్ ఉంటుంది, లిఫ్ట్లో అన్నా వెళ్ళొచ్చు. మేమైతే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసామన్నమాట. ఇదంతా ఫస్ట్ ఫ్లోర్ అనమాట. పార్కింగ్ కూడా కింద ఉంటుంది. సో చార్జ్ చేస్తారు, టైం ఇంత అని. మనం వెహికల్స్ వేసుకుని వస్తే అక్కడ పెట్టేసుకోవచ్చు. ఇదైతే ఫస్ట్ ఫ్లోరు. దీంట్లో షాపింగ్ చేసుకోవచ్చు. వీటన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఏం కనిపిస్తుందంటే ఇక్కడ ఫిష్ పెడిక్యూర్. నేను ఎప్పుడూ ట్రై చేయలేదన్నమాట ఫిష్ పెడిక్యూర్. సో ఇది చూడగానే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అందరూ దీనికి బాగా అట్రాక్ట్ అవుతున్నారనమాట. పర్ పర్సన్ వచ్చి 150 తీసుకున్నారు. సో మేము ట్రై చేద్దామని నేను మా నాన్న ఇంకా వెళ్తున్నాం. ఫస్ట్ నాకు భయం కాబట్టి మా నాన్న ఫస్ట్ వెళ్తున్నారనమాట. సో మా నాన్న తర్వాత నేను కూడా దిగుదామని ఉన్నాను. ఆ చిన్న చేపలు చూడడానికి చాలా బాగున్నాయి. ట్రై చేస్తున్నాం ఫస్ట్ టైం ఫిష్ పెడిక్యూర్. ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి కూడా అవైలబుల్గా ఉందన్నమాట. కాస్ట్ మాత్రం వాచిద్ది అనుకోండి, అది వేరే విషయం. షాపింగ్ అయితే చేసుకోవచ్చు. ట్రెండ్స్ అనమాట ఇక్కడ. ఇదంతా ఫస్ట్ ఫ్లోరు. ఒకసారి ఒక్క లుక్ వేసుకోండి అంతా. ట్రెండ్స్లోకి అయితే వచ్చేసాము. షాపింగ్ చేస్తామో లేదో తెలియదు కానీ విండో షాపింగ్ మాత్రం ఖచ్చితంగా చేస్తాం అనుకోండి. సో అలా ఒక షాప్ మొత్తం ఒక రౌండ్ అయితే వేసేసాము. నచ్చితే తీసుకుందాం లేకపోతే లేదు అని అనుకుని. డ్రెస్ ఏదో బాగుందని కొంచెం చూశాను, పర్లేదు బాగానే ఉంది అని అనిపించింది. సర్లే కాస్ట్ చూద్దాం అని అనుకున్నాను అనమాట. Oh my god. అయిపోయి ఆ దెబ్బతో జేబులో చేతులు పెట్టుకుని వచ్చేస్తున్నాను. ఎటు వెళ్తున్నానో కూడా తెలీదు. షాప్ అంతా తిరుగుతున్నాను అనమాట. ఫైనల్గా మా షాపింగ్ అయితే అయిపోయింది. మరి పేమెంట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ పేమెంట్ అయిపోయిన తర్వాత అయ్యో 2 కూపన్లు ఇచ్చారు. అయ్యేం మనకి పనికిరావు కాబట్టి ఎలా అయినా డస్ట్బిన్లోకి పోతాయి. అవి పక్కన పెట్టేస్తే రేటు మాత్రం మామూలుగా లేదు. సో అక్కడ ఆ సెక్యూరిటీ గార్డ్కి ఆ స్లిప్ ఇచ్చేసాము. ఆయన చూసుకున్నాడు, మమ్మల్ని బయటికి పంపించేశాడు అనమాట. అలా బ్యాంగిల్స్, ఆ ఇయర్ రింగ్స్ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాము అనుకున్నాం, కానీ అయిపోయాం అన్నమాట. ఏయో బాగున్నాయి అని చూసాము, కానీ బయట కొంటే 50 రూపాయలు, ఆడుకుంటే 150 అని తిరిగి వచ్చేసాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఫ్లోర్ అంటే సెకండ్ ఫ్లోర్లోకి వచ్చేసాము. ఈ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి ఫుడ్ కోర్ట్ అనమాట. మనం ఎంతైనా తినొచ్చు, దానికంటే ఎక్కువ బిల్లు కడతాం అనమాట అక్కడ, అంతే. సో ఏదైతే ఏమైంది, ఫిక్స్ అయిపోయి వచ్చాం. ఫ్యామిలీ డే హ్యాపీగా స్పెండ్ చేయాలి కాబట్టి ఆర్డర్ ఇవ్వడానికి మనం వెళ్ళిపోయాం. డబ్బులంటే మా నాన్నయ్యి, ఆర్డర్ మాత్రం మందే.
సో అలా ఆర్డర్ ఇచ్చిన గంటకి అక్కడ మన టోకెన్ వచ్చిందనమాట. వెళ్ళాం, తీసుకున్నాం, వచ్చాం. అలా అలా తినేసామన్నమాట. స్వాహ. ఈ ఫ్లోర్ కూడా ఒక్కసారి అలా ఒక లుక్ వేసేద్దాం. మేము ఇక్కడ నాన్ వెజ్ తిన్నాము కాబట్టే బాగుంది అనుకుంటా. వెజ్ అయితే బాగోదేమో మేబీ, కానీ నాన్ వెజ్ మాత్రం బాగుంది. సో ఫస్ట్ ఫ్లోర్లో మేము షాపింగ్ చేసినాం. అలా పైకి వచ్చేసరికి ఫుల్ కడుపు నిండా తినేసాం. సో తిన్నా తరగాలి కాబట్టి ఏం చేయాలి, థర్డ్ ఫ్లోర్కి రావాలి. ఎందుకంటే ఈ థర్డ్ ఫ్లోర్లో గేమ్స్ జోన్ ఉంది కాబట్టి సో తిన్నదంతా తరగడానికి ఫుల్గా ఆడుకోవచ్చు అనమాట. ఓన్లీ గేమ్సే కాకుండా కొంచెం థ్రిల్ ఉండాలంటే హౌస్ ఆఫ్ స్కారీలోకి వెళ్ళాలి. ఎందుకంటే జనరల్గా మేము ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు క్యాజువల్గా వెళ్ళే వాళ్ళం. అప్పుడు టికెట్ వచ్చేసి పర్ పర్సన్ 70 ఉండేది. ఇప్పుడంటే మనం ఫ్యామిలీతో వచ్చాము కాబట్టి మనం చిల్ అవ్వాలి. సో హ్యాపీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి కాబట్టి అటు వెళ్తలేదు. ఇక్కడ చూపిస్తున్నాయన్నీ పిల్లలు ఆడుకునే ఉన్నాయి కాబట్టి ఇక్కడ పిల్లలే ఆడుకుంటారంటే కాదు, మనం కూడా ఆడుకునే ఉన్నాయి. అవి కాకపోతే అటు సైడ్ ఉన్నాయి అనమాట. ఇవన్నిటిని ఒక లుక్ వేయాలంటే మన ఎంట్రీ ఉండాలి కదా, అందుకని మనం వస్తున్నాం అనమాట. క్లాప్ చేసుకొని ఒక లుక్ వేయాలంటే మనం ముందు అక్కడ వెళ్ళి డబ్బులు కట్టాలన్నమాట. లుక్ వేయడానికి డబ్బులు కట్టాలంటే కాదు, నేత్రానందం ఇచ్చుకోవచ్చు కానీ అక్కడ ఆడుకోవాలి కదా, చూస్తే ఏం ప్రయోజనం. కాబట్టి అక్కడ ముందు మనం డబ్బులు ఇవ్వాలన్నమాట. డబ్బులు చేతికి ఇచ్చి మనం ఆడుకుంటాం ఎంత టైం అంటే కాదు, అక్కడ ఏటీఎం కార్డు లాగా వచ్చిన కార్డు ఇస్తారు, దాన్ని రీఛార్జ్ చేసుకుంటాం అనమాట. ఫస్ట్ 500 ఇస్తాం, ఆ తర్వాత అయిపోయే కొద్దీ మనకు ఆడాలి అని ఊపు వచ్చే కొద్దీ మనం ఇస్తూ ఉంటాం. డబ్బులు కూడా తెలివి పెట్టయిపోతున్నాయి కానీ మన పర్స్ ఖాళీ అయిపోయిద్ది, వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. అలా మనం ఎలా ఆడాలి అంటే ఒక గేమ్ దగ్గరికి వెళ్ళి అక్కడ స్కానర్లా ఉంటుంది, జస్ట్ అట్లా స్కాన్ చేస్తే చాలు. అది 50 రూపాయలు 60 రూపాయలు ఉండి 2 నిమిషాలు ఆడుకోవడానికి అయిపోయింది అంతే, జస్ట్ సింపుల్. అలాగా మనం గేమ్కి వచ్చేసామన్నమాట. ఇక్కడ మా నాన్న ఫోకస్ చేస్తున్నారు. కమాండ్ డాడీ యూ కెన్ డూ ఇట్. మా నాన్న వేయడం బాణం, ఓ షాట్ పోయింది, ఓ గాడ్. నెక్స్ట్ మనం వెళ్తున్నాం అనమాట. మన ఎంట్రీ మరి మామూలుగా ఇచ్చామైందా అక్కడ. ఇప్పుడు మనకి గనక బాణం వదిలి బొమ్మ కనపడిపోతే మన పరువు అంతా పోయిద్ది. కాబట్టి చాలా ఫోకస్గా ఆడదాం అనుకున్నాను. సో ఫుల్ మా నాన్న ట్రైనింగ్ అనమాట. మరి మా నాన్న ట్రైనింగ్ అంటే ఎట్లుండిద్ది నాకు చూశారుగా. అంటే మా నాన్న ఆడతాం అట్లా ఉండొచ్చు కానీ మనం కూడా ఆడతాం. మనకి నేర్పించేటప్పుడు ఎంత ఫోకస్డ్గా నేర్పిస్తారు అంతే ఫోకస్డ్గా బాణం లాగడం, కొట్టడం, బొమ్మ పడటం, ఇంతే. సో మా నాన్న చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ బాగా ఫాలో అయ్యి మనమైతే బాణం వదులుదామని ఫిక్స్ అయిపోయాం. ఫోకస్డ్గా బాణం గురి పెట్టాను, వదిలేసా, అయిపోయి ఫసక్. నేను ఆశ్చర్యపోయా దాన్ని చూసి, అస్సలు అన్ఎక్స్పెక్టెడ్గా అయిందనమాట. నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా అదే ఫ్లోలో ఉన్నానన్నమాట, అదే జోష్లో. మా నాన్న పవర్ మామూలుగా తగ్గేదే లేదు, అందుకని వచ్చేసారనమాట. ఇక్కడ మా నాన్న దీనికైతే నిజంగా రికార్డు క్రియేట్ చేసినారు. అంటే పోయిన వాళ్ళు చేసిన రికార్డు మా నాన్న బ్రేక్ చేసేసారు. ఇప్పుడు రికార్డు క్రియేట్ అయిందనమాట మా నాన్నది. అలా 2 టైమ్స్ ఆడారనుకోండి, 2 సార్లు అంటే వీడియో లాగ్ అయిద్దని మనం ఒకసారి పెట్టేసామన్నమాట. మామూలు జోష్లో లేరు మా నాన్న. చాలా హ్యాపీ అనమాట మేము. అంటే ఇక్కడ గేమ్స్ జోన్కి వచ్చేసరికి గేమ్స్ అంటేనే పిల్లలం అయిపోతాం, పెద్దోళ్ళు కూడా. సో మేమందరం పిల్లల్లాగా ఆడుకున్నాం అనమాట. మెయిన్లీ మా నాన్న నేను మా ఫ్యామిలీ మొత్తం పిల్లలం అయిపోయాం కొంచెంసేపు. అలా వేసిన తర్వాత చూపించాను కదా టికెట్లు, అవి వచ్చినాయి. అవి గిఫ్ట్లు ఇస్తారన్నారని ఆస్తేలు ఇస్తే ఆ 2 పెన్సిల్ చేతిలో పెట్టారు. అవి గిఫ్ట్ అంట. ఆ టికెట్లు ఎన్నో కలెక్ట్ చేసాం మేము ఆడి. మా డబ్బులన్నీ వాళ్ళ పాకెట్లోకి వెళ్ళిపోయి అవి తీసుకెళ్ళి ఏదో గిఫ్ట్ ఇస్తారు, టెడ్డీ బేర్ ఇస్తారు అనుకుంటారు, 2 పెన్సిళ్ళు క్యారేజ్లో చేతిలో పెట్టారు. సర్లే ఇవన్నీ సహజం అనుకుంటూ మనమైతే ఇంటికి వెళ్ళిపోదామనని బయలుదేరిపోయామన్నమాట. మరి అంతలా చేసిన తర్వాత ఒక వీడియో లేకపోతే ఎలా మనం సింగిల్గా, అందుకని ఈ వీడియో అనమాట. అసలు మా ఫేసెస్ చూసారా ఎంత వెలిగిపోతున్నాయో.
మన లైఫ్లో వన్ డే ఇలా హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే ఆ హ్యాపీనెస్సే వేరు. మళ్ళీ ఆ రోజు వచ్చేంత వరకు ఇంకెప్పుడైనా వెళ్ళాలనుకునే వరకు ఆ మెమొరీస్ అన్నీ మనకు గుర్తొస్తాయి. ఇలా మేము బయటికి వెళ్ళాము, ఇంత బాగా ఎంజాయ్ చేసామని. సో మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఆ డే మొత్తం ఫ్యామిలీతో స్పెండ్ చేసామన్నమాట. అసలు ఎంత ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినా కూడా ఫ్యామిలీతో స్పెండ్ చేసిన టైం మాత్రం చాలా వాల్యుబుల్ అనమాట. సో నేను మా నాన్న అయితే మామూలు కామెడీ చేయలేదు, అన్ని కామెడీ పనులే చేసుకుంటూ వచ్చినాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.